శతకోటి ఆత్మ ప్రణామాలు. హాస్టల్ మాస్టర్స్కి, మరి ఈ జూమ్ నడిపిస్తున్న మాస్టర్స్కి, ధ్యాన్ జగత్ వాట్సాప్ గ్రూప్, మరి ఎంతో తపన ఉంటే గాని ఇలాంటి మనం చేయించలేము. సేవ చేసే వాళ్ళందరికీ కృతజ్ఞతలు, విన్న వాళ్ళకి అందరికి కృతజ్ఞతలు. అవకాశం ఇచ్చినందుకు ఇంకొకసారి గురువు గారికి మీకు కూడా కృతజ్ఞతలు. మా వాయిస్ క్లియర్ ఉందా? ఓకే ఉంది సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మాస్టర్స్, నా పేరు నేను ఒక 40 మినిట్స్ చెప్తాను. 10 మినిట్స్ మీకు ఏమైనా అడుగుతామంటే మినిట్స్ పెడతాను. ఓకేనా? మరి నా పేరు శివ, మాది శ్రీకాకుళం జిల్లా, ఒక మారుమూల పల్లెటూరు, మత్స్యకారుల గ్రామం అన్నమాట. అక్కడ నేను మా తల్లిదండ్రులకి 10వ సంతానం. నా పేరు శివ అని నామకరణం చేశారు మాస్టర్స్. అక్కడ వాతావరణం అంతా కూడా కేవలం ఆ చేపలను పట్టడము, చేపలను తినడము, చేపలు అమ్మడం, సముద్రపు ఏరియా కనుక మరి మాకు అక్కడ కాయగూరలు ఏముండవు. కాయగూరలు తెచ్చుకోవాలంటే 15 కిలోమీటర్ల దూరం నుంచి తెచ్చుకోవాలి. అలాంటి పరిస్థితి అనమాట. అక్కడ నేను 30 ఏళ్ళుగా ఆర్ఎంపీ డాక్టర్గా పనిచేస్తున్నాను అనమాట. బాగా ఆర్థిక కుటుంబం అయినప్పటికీ 10th క్లాస్ చదివి ఇంకొక డాక్టర్ దగ్గర ట్రైనింగ్ అయ్యి ఆర్ఎంపీ డాక్టర్గా చేస్తూ జీవనం కొనసాగిస్తూ, మరి ఇంతకు మించినది ఇంకా ఈ భూమి మీద ఇంకేముంది? 10 మంది నాకు ఆ సబాస్ సబాస్ అంటున్నారు. వైద్యం చేసినా ఏం చేసినా అన్ని విధాలకు కూడా బాగుంది అని చెప్తున్నారు. చాలా అద్భుతంగా ఉందని ఒకలాంటి ఇగో, నాకేం సూపర్ అని అనిపించింది అనమాట. నేను 18 ఏళ్ళ నుంచే ఈ వైద్య వృత్తిలో ఉన్నాను. తర్వాత 23, 24లో ఈ భూదేవి మేడం, ముందుగా మీకు చెప్పాల్సింది ఏంటంటే యాక్చువల్గా ఈరోజు భూదేవి మేడం క్లాసు కొన్ని కారణాలు నాకు అవదు అనుకున్నాను, కానీ తనకే అవలేదు. మరి మీ సంకల్పము, మాస్టర్ సంకల్పము, ఎప్పుడు ఎవరితో చెప్పించాలో వాళ్ళతో మాస్టర్స్ చెప్పిస్తారు. మరి భూదేవి మేడం అద్భుతమైన మాస్టరు. తను కూడా ఇంకొకసారి చెప్తుంది, అరిచర్ వర్గాల మీద చాలా బాగా చెప్తుంది. సో నాకు ఈ అవకాశం వచ్చిందనమాట. అది మాస్టర్స్. అలాంటి మరి మేము ఇలా ఎలా వచ్చాం, అసలు జూములు ఏంటి, అసలు ధ్యానం ఏంటి, శాకాహారం ఏంటి, ఆ పదాలే వినుండం. ఎందుకంటే మాకు ఫ్రీగా చేపలు, రొయ్యలు ఇవన్నీ వస్తాయి. అందులో నేను ఆర్ఎంపీ డాక్టర్ కనుక అందరు నాకు ఫ్రీగా ఇస్తారు. దానికి తోడు చక్కగా అదేదో మంచి అలవాటు అని మందు అలవాటు కూడా నాకు చక్కగా అలవాటు అయింది చిన్న వయసులోనే. అదే జీవితము, అదే అద్భుతము అని మరి అందరు పొగిడేవారు అనమాట. ఉంటే శివలాగా ఉండాలి అని. మంచి డబ్బులు వచ్చేవి. ఎప్పుడు సినిమా, బారు, ఫ్రెండ్సే. ఇల్లు అనేది నాకు తెలియదు. రాత్రి 12, 1 గంటకి వెళ్ళడం, అప్పుడు కూడా నిద్ర వచ్చేంత వరకు తాగడం, అర్ధరాత్రి ఎప్పుడైనా సరే మాంసాహారమే తినడం. సంవత్సరానికి ఒక్కసారి కూడా శాకాహారం అనేది కష్టం, మాకు ఇష్టం ఉండదు అప్పట్లో. మరి ఎలా వచ్చాను ధ్యానంలోకి కనుక మాస్టర్స్, ధ్యానముకు ముందు, ధ్యానం తర్వాత, ఇది ఎవరు ఈ భూమి మీద మార్చలేనిది. ఒక మనిషిని మానవుడిని మాధవుగా చేసేది ఒక ధ్యానం అని చెప్పింది బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు. ఆయనకి కృతజ్ఞతలతోనో లేకపోతే ఇంకా దేనితోనో, కన్నీరుతోనో, దేనితోనో చెప్పలేము. అది వదిలేస్తాను మరి. ఎందుకంటే 2014, 15లో హై బీపీ, నాకు 170, హెవీ కొలెస్ట్రాల్. యాక్చువల్గా అది డెత్ టైం అనమాట. 2016లో నేను ఈ శరీరాన్ని విడిచిపెట్టాలి. అలాంటిది ఒక టీవీ మెకానిక్ రమణ గారు అని మా ఊరొచ్చి ఆయన ఈ ధ్యానం కోసం తెలియజేశారనమాట. అప్పుడు నా పరిస్థితి ఏంటంటే, మరి నా కుటుంబం అంతా విచ్ఛిన్నం అయిపోయింది. 2 పిల్లలు. ఆ 2 పిల్లల్ని మరి కొన్ని రోజులు దూరంగా ఉందామని మా ఆవిడ ఆ పిల్లల్ని తీసుకొని అత్తవారింటికి వెళ్ళిపోవడం.
ఒంటరి అయిపోవడం, ఎక్కడ తాగుతున్నానో ఎక్కడ తింటున్నానో ఏం చేస్తున్నానో తెలియని పరిస్థితి. ఒక్కసారి చీకటి అలుముకుంది జీవితంలో. అమావాస్య చీకటి కంటే దారుణం అనమాట. ఎవరు లేరు. ఆశంకరచార్యులు చెప్తారు కదా, మాకు రుదన జన యౌవన గర్వం హరతి నింసం కాలసం భూత్వా బ్రహ్మపదం సే ప్రవసి విదిత్వం భజ గోవిందం భజ గోవిందం. అది ఆయన ఎప్పుడైనా చెప్పారు, మా కురు ధన జన యవ్వన గర్వం హారతి నిమిషం కాలా సర్వం. అయినా గుడిలో ఆత్మవరం ఎన్ని సెకండ్లు ఉంటుందో అలాగే ఈ మానవ జీవితము. కనుక బ్రహ్మపదం సే ప్రవసవిదిత్వం. ఎందుకు ఈ భూమి మీదకి వచ్చావు, ఎక్కడి నుంచి వచ్చావు, నువ్వెవరవి అనే విషయం హెచ్చరించారనమాట. కస్త్వం కోహం కుత ఆయత కామే జననీ కోమి దత. నువ్వెవరు, నువ్వెక్కడి నుంచి వచ్చావు, నీ తల్లిదండ్రులు ఎవరు, నువ్వు ఇక్కడ శరీరం వదిలిస్తే ఎక్కడికి వెళ్తావు అని ఎప్పుడో మనకి హెచ్చరించారు. కానీ మాయా మీది ఎక్కిలేకపోతావు. అలాంటి ఈ మాయలో మనందరము చిక్కుకొని జన్మ తర్వాత జన్మ, జన్మ తర్వాత జన్మ, జన్మ తర్వాత. నేను డాక్టర్ని, నేను ఇంజనీరు, నేను యాక్టర్ని, నేను ఎమ్మెల్యేని, ఇవన్నీ కూడా మాయలోని భాగమే. నేను కూడా అలాగా అనుకొని చాలా బాగుంది అనుకొని తాగడం బాగుంది, తిరగడం బాగుంది, బాధ్యత లేకపోవడం బాగుంది. 40 ఏళ్ళు నా జీవితం ఏమైందో నాకు తెలియదు. చివరికి ఆ బీపీ, ఆ కొలెస్ట్రాల్కి నేను కృతజ్ఞత చెప్పుకోవాలన్నమాట. హెవీ కొలెస్ట్రాల్ అందరూ వదిలేసి వెళ్ళిపోయారు. అలాంటి టైంలో శ్రీ వెంకటరమణ గారని ఒక టీవీ మెకానిక్, ఎవరి ద్వారా వస్తుందో తెలియదు, ఆ టీవీ మెకానిక్ ఆ ధ్యానం చెప్పడం, కానీ శాకాహారం కోసం చెప్పలేదు. చెబితే నేను అసలు ఈ ధ్యానంలోకి రాను, ఎందుకంటే నాకు అతి ఇష్టమైనది ఆహారమే. రోజుకు ఒక 3 కేజీలు లేకపోతే అయ్యేది కాదు. టిఫిన్తో కూడా తెల్లవారు 4 గంటలకే మందుబాటులు ఉండాలి. అలాంటి జీవితం. మరి 40 ఏళ్ళ జీవితం 4 నెలల్లో మార్చేసింది. ఒక పిరమిడ్ ఉంది, విజయదుర్గ పిరమిడ్ అని. 8 కిలోమీటర్ల దూరం రోజు నేను కొంతమంది ఫ్రెండ్స్తో వెళ్ళి ఈ ధ్యానం చేస్తూ ప్రశాంతం వచ్చిందన్నమాట. మానసిక ప్రశాంతం ఫస్ట్ వచ్చింది. నాకు ఎవరు లేరు అనే భయం పోయింది. నేను ఎప్పుడు చచ్చిపోతానా అని తెల్లవారేసరికి లేచివాడిని అనమాట. మరి అలా చూసినప్పటికీ నాకు అనిపించింది, ఊరికే ఎందుకు చచ్చిపోవాలి, ఇంతవరకు ఒక భార్యను పట్టించుకోలేదు, పిల్లల్ని పట్టించుకోలేదు, నేను పుట్టినట్టు ఎవరికి తెలియదు కదా భూమి మీద, నేను ఏం చేశాను అన్ని ప్రశ్నలు వచ్చాయి ఫ్రెండ్స్. సో అలాంటి సందర్భంలో ఈ ధ్యానం రావడం, ధ్యానం వచ్చిన తర్వాత ఒక 10 రోజుల్లోనే మనసు ప్రశాంతంగా రావడం, అప్పటి నుంచి ధ్యానం చెప్పడం మొదలు పెట్టాను అనమాట. మాస్టర్స్ పిరమిడ్ సొసైటీలోకి వచ్చిన ప్రతి మాస్టరు ధ్యానంకి వచ్చినంటే ధ్యానం చెప్పండి, నాకేం తెలియదు అనొద్దు. ధ్యానం అనేది శ్వాస మీద చేస్తాను ఎప్పుడైతే తెలుస్తుందో చెప్పండి. అదే ఈరోజు నాకు ప్రపంచమంతా ధ్యానం చెప్పగలిగే స్థితికి తీసుకొచ్చింది. ధ్యానం స్టార్ట్ చేసిన నుంచి ఈ ధ్యానం బాగుందని అందరికీ చెప్పడం జరిగింది. అప్పటి నుంచే సజ్జన సాంగత్యము, బుక్స్. మా గ్రామాల్లో ఒక 8 పిరమిడ్లు, మత్స్యకారు గ్రామాల్లో 8 పిరమిడ్లు నిర్మించుకున్నాం. మరి ఎవరైనా థైరాయిడ్, బీపీ, షుగరు, స్పాండ్లైటిస్ దేనికైనా సరే ఇదిగో ఒక సెంటర్ పెట్టాం. మరి ఒక 20 సెంట్లు ల్యాండ్లో ఒక పిరమిడ్, 3 రూములు వచ్చే వాళ్ళకు ఉండడానికి, అద్భుతమైన బీచ్లో ఏర్పాట్లు, నిత్యము ఎవరొచ్చినా ఆహారం పెట్టడం చేస్తున్నాం. ఎందుకంటే ధ్యానంకు ముందు ఒక ఇల్లు లేదు, పొలి లేదు, ఒక డోర్ లేదు, ఒక వాష్రూమ్ లేదు. ధ్యానంలోకి వచ్చాక అన్ని సమకూరాయి. ధ్యానం సర్వరోగ నివారణడానికి ఒక 60 రోజుల్లో నాకు బీపీ పోయింది, కొలెస్ట్రాల్ పోయాయి, సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నాను. 2016 నుంచి ఎప్పటికీ ఒక టాబ్లెట్ వేయలేదు. మరి అనేకమైన అప్పులు, పిల్లలకు ఫీజులు కట్టలేని పరిస్థితి. ఈరోజు ఒక అబ్బాయి
చిన్న అబ్బాయి మెకానికల్ ఇంజనీర్ చదువుతున్నాడు, సెకండ్ ఇయర్. పెద్ద అబ్బాయి బీటెక్ సిఎస్సి చేసి ఆల్రెడీ జాబ్కి మొన్నే వెళ్ళాడు. ఇదంతా ధ్యానం గొప్పతనం, గురువుగారు గొప్పతనం. ధ్యానాన్ని పట్టుకోవాలి. పట్టగరాదు, పట్టు విడవగరాదు, పట్టు పట్టెనేమి బిగియ పటవలాయు, పట్టు విడుటు కంటే పడి సచ్చుటు మేలయ్యా, విశ్వధావిరామ వెనురువేమ. పట్టు ఎలా పట్టాలంటే, స్టార్టింగ్ లో ధ్యానం చేస్తాము, మనకి ఆరోగ్యంగా ఉండాలి. ధ్యానం ద్వారా సకల భోగాలు కదలాలన్నమాట. సకల భోగాలంటే తినడానికి, ఉండడానికి, ఇల్లు, వాతావరణం, అన్నిటికీ మించి దీనిలో మిత్రత్వం వచ్చింది. ఎందుకంటే మాకు ఈ పల్లెటూరు, ఈ సముద్ర పట్టునే ఉన్నాం కనుక మాకెవరు తెలియదు. అలాంటిది చక్కగా ఈరోజు అన్ని జిల్లాల్లో, అన్ని రాష్ట్రాల్లో మిత్రులు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ వాహనాలు తీసుకెళ్తారు, అద్భుతమైన రుచికరమైన వంటలు పెడతారు, సాధ్యాలు కడతారు. ఎంత అద్భుతము, ఎంత సింపుల్ చేస్తారు సార్. ధ్యానము అంటే ఎక్కడైనా చేయొచ్చు, దేన్ని విడిచిపెట్టవసరం లేదు. బ్రతుకంటే ఆట అంటాం, బ్రతుకంటే పాట అంటాం, బ్రతుకంటే నాటకం అంటాం, బ్రతుకంటే నాట్యం అంటాం, వైరాగ్యం లేదంటారు, వైభోగం మనదంటారు. ఎక్కడ వైరాగ్యం అంటే ఎక్కడ దేన్ని విడిచిపెట్టవసరం లేదు. సంసారాన్ని, భార్యని, డబ్బుని, ఎంజాయ్మెంట్ అని. మొన్న కనిగిరి, విశాఖపట్నం, ఒంగోలు, మరి బోధన్, ఇవన్నీ క్లాసులకు వచ్చి ఆ మనసు రోజు మరి దేవర ఎన్టీఆర్ సినిమా రిలీజ్ మార్నింగ్ షో కూడా వెళ్ళాం. దేన్ని విడిచిపెట్టవసరం లేదు. ధ్యానంతో, ధ్యానం ద్వారా అన్ని వస్తాయి. బ్రతకడం వస్తుంది, ఆనందం వస్తుంది, సర్వము. మరి అలాగ ఆరోగ్యాన్ని సంపాదించుకొని మా ఏరియాలో ఎంతో మందికి ధ్యానం చెప్పి వాళ్ళందరూ సంపూర్ణ ఆరోగ్యం ఉండి, మరి మా ఆవిడకి మైగ్రేన్ ఇవన్నీ ఉండి అవి కూడా తగ్గించుకొని ఈరోజు కుటుంబం అంతా హ్యాపీగా ఉండి, మరి ఈ ధ్యానం నాకు ఇచ్చిన దాన్ని నేను ధ్యాన ప్రచారాని కోసం ఎంపికయ్యాను. మా ఊరు, మా గ్రామము, మా జిల్లా, మన రాష్ట్రము, మన దేశం కాకుండా ఎక్కడ చెప్పడానికైనా సిద్ధమయ్యాను. దానికి తోడు స్పిరిచువల్ టాబ్లెట్స్, డాక్టర్ గోపాలకృష్ణ గారి దగ్గర స్పిరిచువల్ టాబ్లెట్స్ మేము ట్రైనింగ్ అయ్యి దాన్ని కూడా వాడుతున్నాం. ఏ వ్యాధికి ఏ విషయాల ద్వారా వస్తుందని ఆయన ఈజీగా డాక్టర్ గారు అద్భుతంగా చెప్పారు. అలా ఒక సెంటర్ పెట్టి ఆ కౌన్సిలింగ్ కూడా చేస్తున్నాం అనమాట. 2 రాష్ట్రాల్లో చెబుతూ, ఇంకా ఒక చిన్న 10th క్లాస్ చదువుకునే నాకు మాస్టర్స్ పలానా భగవద్గీత కూడా మరి మెసేజ్ ద్వారా రావడం, మరి ఆ భగవద్గీత సంపూర్ణంగా ప్రతిసారి భగవద్గీత అర్థము, అంతరార్థము, పరమార్థము తెలుసుకోవడం, మరి అది అందరికి చెప్పడం, మా గ్రామాల్లో ప్రతి ఆదివారం భగవద్గీత నేర్పడం, 100 మంది పిల్లలకు నేర్పడం. మా ఆవిడ ఇప్పుడు ఒక 4 years నుంచి భగవద్గీత జూమ్ని పెట్టడం, ప్రతిరోజు 9 నుంచి 9:30 వరకు ఆ శ్లోకాలు నేర్పడం, అర్థం చెప్పడం అన్ని జరుగుతున్నాయి. ఏమీ కొదవలేదు. సో అనారోగ్యం కోసం వచ్చిన మనము జీవిత లక్ష్యం తెలుసుకొని ఈ భూమి మీద మనం వెళ్ళిపోయిన తరువాత శివ అనే వ్యక్తి పుట్టాడు అని తెలియాలంటే నేను ఎంతో మందికి సేవ చేయాలి. లేదంటే నువ్వు కోట్లు సంపాదించినా, నువ్వు ఎమ్మెల్యేవైనా, ఏదైనా కొన్ని రోజులే. నువ్వు భూమి మీద పుట్టావు అని తెలియాలి అంటే నువ్వు ఆత్మజ్ఞానం నేర్పాలి. మనకి సేత్ మాస్టర్ చెప్తారనమాట, సరదాగా జన్మ తీసుకొని అనేకమైన అనుభవాలు పొంది ఆత్మ జ్ఞానం నేర్చుకొని మనలాగే కొందరు ఆత్మజ్ఞానం నేర్పిన తర్వాతే భూమి మీద చివరి జన్మ. కనుక మాస్టర్స్, ప్రతి ఒక్కరు సేవ చేయడము అంటే ఆహారాన్ని పెట్టడము, ప్రకటించడము, మరి డబ్బును దానం చేయడము, అది మామూలు పుణ్యం. సేవ అంటే ధ్యానము, అంటే వెలుగు. నువ్వే సర్వస్వం, అహం బ్రహ్మస్మి, నువ్వే భగవంతుడి విషయాన్ని తెలియజేయడం ధ్యానము, ప్రచారము. అమృతం మనం తాగినది 10 మందికి పంచడం అనమాట. మనం ఒక కొవ్వొత్తిని, క్యాండిల్ని 100 మందికి మనం వెలిగిస్తే ఆ 100 మంది తాలూకు వెలుగు కూడా మనకే వస్తుంది.
అందుకే సకల భోగాలు, సకల సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందడం జరిగింది. నా వరకు నా అనుభవమే నేను చెప్తాను. అస్తవిస్తాం. ఏ టైంకి తిన్నానో తెలియదు, ఎక్కడ తాగానో తెలియదు, ఎక్కడ పడిపోయానో తెలియదు, ఎవరితో గొడవకి వెళ్ళానో తెలియదు, ఎలా మాట్లాడుతానో తెలియదు. ఈరోజు భగవద్గీత అంతా నేను చెప్తాను. అందుకే ఈరోజు ఆధ్యాత్మిక శాస్త్రము కోసం మనం తెలుసుకుందాం. ఎవరైనా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్న మాస్టర్స్ ధ్యానం చేసి, స్వాధ్యాయం చేసి, సద్దిన సాంగత్యం చేస్తే ఉన్నత కాలంలోనే ఈ మానవుడు మాధవుడు అవుతాడు. ఇది ఎవరి అనుభవం వాళ్ళది. పేరు కావాలా పేరు వస్తుంది, ధనం కావాలా ధనం వస్తుంది, కీర్తు ప్రతిష్టలతో సహా ఈ జన్మనే చివరి జన్మ చేసుకోవచ్చు. అసలు భూమి మీదకి ఎందుకు వచ్చాం మనం? మనకి రెండు ఉన్నాయి భూమి మీద, మనం తెలుసుకోవాల్సింది. అంతవరకు కూడా గుడ్డెత్తి చేలో పడినట్టే. నేను సంపన్నుండి నాకేం పర్వాలేదు అనుకుంటే అది స్టూపిడ్. నేను కలెక్టర్ని, నేను ఎమ్మెల్యేని, నేను డాక్టర్ని, అంతా ఇదంతా ఉట్టు వృధా ప్రయాస. ఆధ్యాత్మిక శాస్త్రము కానీ తెలిస్తే ఇవన్నిటికీ మళ్ళీ విలువ వస్తుంది. ఒక కలెక్టర్కి ఆధ్యాత్మికత ఉంటే ఆయన అద్భుతంగా అడ్మినిస్ట్రేషన్ చేయగలరు. ఒక ఎమ్మెల్యేకి ఆధ్యాత్మికత ఉంటే అద్భుతంగా చేయగలరు. ఒక డాక్టర్కి ఆధ్యాత్మికత ఉంటే అద్భుతంగా ఆ రోగికి చెప్పగలరు. ఆధ్యాత్మికత లేనిది ఈ శరీరమే నేను అనుకుని శరీరానికి మందులేస్తే అవ్వదు. ఎందుకంటే చెట్టుకు వేళ్ళు ముఖ్యం, పళ్ళు కాయలు ఆకుల మీద నీరేస్తే బ్రతకదు. ఆ వేళ్ళే ఆత్మ. ఆ ఆత్మ విద్య ఎవరికైతే వస్తుందో వాళ్ళు పరిపాలించగలరు, వాళ్ళు టీచర్ అవ్వగలరు, వాళ్ళు ఏదైనా చేయగలరు. అంతవరకు ఈ భూమి మీద నేను బతుకుతున్నాను అంతేగాని జీవించలేరు, ఆదర్శంగా ఉండలేరు. నువ్వెంత సేవ, అన్నదానం చేయండి, వస్త్రదానం చేయండి, ఇది చేయండి. సో ఈరోజు తెలుసుకుంది ఏంటంటే, ఒకటి జన్మ రహస్యము, ఒకటి ఏంటంటే దుఃఖ రహస్యము, రెండు జన్మ రహస్యము. అది ఫ్రెండ్స్. దుఃఖ రహస్యము అనేది ఎప్పుడు ఉండకూడదు. దుఃఖ రహస్యం అంటే ఏంటంటే శరీరానికి, ఈ శరీరానికి, భౌతికాయానికి బీపీ, షుగరు, తలనొప్పి ఏమి ఉండకూడదు. ఎప్పుడు ఉండకూడదు ధ్యానం చేసే వాళ్ళకి. చనిపోయినంత వరకు ఉంటే దుఃఖమే. ఎప్పుడు దుఃఖము పోతుంది అంటే ఎప్పుడు ఆరోగ్యంగా ఉండాలి. ఎవరికి ఏం జరిగినా మనం ఎవరు వాస్తవానికి వాళ్ళే సృష్టికర్తలని తెలుసుకోవాలి. మరి జన్మ రహస్యం ఎలా పోతుంది? ఈ జన్మే చివరి జన్మ అవ్వాలి. ఈ రెండు ఇప్పుడు విస్తారంగా తెలుసుకుంటాం మనం. అందుకే కపిల మహర్షి అన్నారు అనమాట, త్రివిధ దుఃఖ అత్యంత నివృత్తి అత్యంత పురుషార్థ. మూడు రకాలైన దుఃఖాలను ఎవరైతే జయిస్తారో అత్యంత నిర్గుణమనే పురుషార్థము, మోక్షం అనే పురుషార్థానికి వెళ్తారు. మరి ఆ మూడు దుఃఖాలు ఏంటి? త్రివిధ దుఃఖ అత్యంత నివృత్తి అత్యంత పురుషార్థ. తమోగుణం దుఃఖము, రజోగుణం దుఃఖము, సత్వగుణం దుఃఖము. ఈ మూడు రకాల దుఃఖాల్ని మానవుడు దాటాలి. ఎలా దాటుతాము? తమోగుణం అంటే తన శరీరం కోసం తాను బ్రతికేవాడు. ఒక 8 ఏళ్ళ కింద నేనన్నమాట, నాకు తాగడం, తిరగడం, తినడము, ఎక్కువ నిద్ర, ఇది తమోగుణం లక్షణం. మరి రజోగుణం ఏంటంటే నా కుటుంబము, నేను, అవతల వాళ్ళు ఎలా పోయినా పర్వాలేదు, నేను పీడించుకొని పెద్ద అవ్వాలి, ఎత్తుకు వెళ్ళాలి, నేను ఒక అద్భుతమైన స్థాయిలో ఉండాలి, ఇది రజోగుణ లక్షణం. మరి సత్వగుణ లక్షణం ఏంటి అంటే నా ద్వారా చేస్తున్నాను, నేనే చేస్తున్నాను, గుడ్లు కట్టిస్తున్నాను, గోపురాలు కట్టిస్తున్నాను, పిరమిడ్లు కట్టిస్తున్నాను, అన్నదానం చేస్తున్నాను, నేననే పదంతో చేసేది. ఈ మూడు రకాల దుఃఖాలని
త్రివిధ దుఃఖ అత్యంత నివృత్తి అత్యంత పురుషర్థ అన్నారు కపిల మహర్షి. మరి అదే భగవద్గీతలో కృష్ణ పరమాత్మ కూడా 2:45 చెప్తారు అనమాట. త్రైగుణ్య విశ్వవేద నిస్త్రైగుణో భవర్జన నిర్ద్వంద్వో నిత్యసత్వస్థో అర్జున, ఈ ప్రపంచమంతా 3 గుణాల్లోనే ఉంది. త్రైగుణ్య విశ్వవేద నిస్త్రైగుణో భవర్జన నిర్ద్వంద్వో నిత్యసత్వస్థో నిరోగ్యక్షేమ ఆత్మవాన్. ఈ 3 రకాలైన గుణాలని నువ్వు పట్టించుకోక నాయన, ఎక్కడ చూసినా వాళ్ళే ఉంటారు, మనకు కనిపిస్తుంటారు. మరి జంతు జన్మ నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా తమో గుణంలో శరీరం కోసం బ్రతుకుతారు. ఆ కొంచెం ఎదిగిన తర్వాత రజోగుణం, మరి నాకే కావాలి రానసుడిలో సత్వగుణం, నేను మంచోడిని, నేనే జరుగుతుంది. అసలు ఆ గుణం కూడా ఎక్కడి నుంచి వచ్చేది? ప్రతీది కూడా ప్రకృతి నుంచి. ప్రకృతే క్రియమానాని గుణై కర్మాని సర్వస్సః అహంకార విమూఢాత్మ కర్త హంతి మన్యతే. ప్రకృతి నుంచి వచ్చిన గుణాలని అహంకారంతో ఉన్న మానవుడు నేనే చేస్తున్నాను అనుకుంటాడు. పంచభూతాల నుంచి వస్తుంది, నువ్వు ఇక్కడ ఏమి తెలియదు, సాక్షి. సో ఆ విధంగా 3 రకాల గుణాల్ని ఎప్పుడైతే మనం దాటుతామో, మనము సంపూర్ణ ఆరోగ్యం 3 రకాల గుణాలు ప్లస్ అరిషడ్ వర్గాల్ని అదుపులో పెట్టుకోవాలి. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలైన 5 అరిషడ్ వర్గాలని ఎప్పుడు అవి బయటకు వస్తాయో, ఎప్పుడు అవి అదుపు తప్పుతుంటాయో దాన్ని చూసుకుంటే హరియంతుడు అవుతాం మనం. చూసారా, 3 రకాల గుణాలని 6 అరిషడ్ వర్గాలను ఎప్పుడైతే అదుపులో పెడతామో హరియంతుడు అవుతాం. అప్పుడు మనకి సంపూర్ణ ఆరోగ్యం ఉంటాం. ఎప్పుడు ఈ మాంసపిండం మంత్రపిండంలా ఉంటుంది, చక్కగా 8 గంటలైనా పనిచేయగలం. దానికి ఏం చేయాలి మరి? మనము ఈ 3 + 6ని నియంత్రించాలి. తర్వాత ఏముంది? ఎప్పుడైతే ఆరోగ్యం ఉందో, నేను కూడా ఆరోగ్యంగా ఉన్నాను, మాతలు వేయట్లేదు, సర్వసంపదలతో ఉన్నాను, అన్ని బాగున్నాయి పరిస్థితుల్లో, ధ్యానం వలన నేనేం చేశాను, నా పక్క వాళ్ళకి, మా ఊరు వాళ్ళకి, పక్క జిల్లా వాళ్ళకి అందరికీ చెప్పడం జరిగింది. టీచర్ బోధించడం జరిగింది. ఎందుకు నేను బోధించాను అంటే భగవద్గీత వచ్చింది. ఎందుకు భగవద్గీత వచ్చిందంటే నాకు శ్రద్ధ ఉంది. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. ఎవరికైతే శ్రద్ధ ఉంటుందో వాళ్ళ జ్ఞానం వస్తుంది. ఎందుకంటే ఈ ప్రకృతి నియమం అది. పరోపకారం ఎవరైతే చేస్తారో వాళ్ళకి అన్ని ఇవ్వాలి. నాకు పిల్లలకి ఫీజు కట్టడానికి ఇబ్బంది, ఇప్పుడు ఇబ్బంది లేదు. నేను ధ్యానం చెప్పడానికి వెళ్ళాలి, కారు లేదు, కారు, ఎవ్రీథింగ్. మిత్రులు ఎవరు ఏం కావాలో అంతా 25 లక్షలు ఇక్కడ పిరమిడ్, మరి ఇక్కడ రూమ్స్, వంట సామాన్లు అన్ని కూడా సమకూర్చబడ్డాయి. ఈ బీచ్ లో, ఈ మధ్య గ్రామాలలో 8 పిరమిడ్లు కూడా రూపుదించబడ్డాయి. మరి మన జగద్గురు 4 సార్లు మా గ్రామం రావడం అయింది. వచ్చినప్పుడు నా బండి ఎక్కేవారు. ఏంటి నాయన సంగతి, మా ఊరు వచ్చి క్లాస్ చెప్పేవారు. మరి మీ ఊరు శివే పరమశివుడు అయినప్పుడు మీకేం పోయి కలం అనేవారు. ఎంతో భరోసా, వీడు నా కొడుకు, ఆధ్యాత్మ పుత్రుడు, మృదుగా చెప్పేవారు. ఎన్ని అనుభవాలు సార్తో, ఎన్ని మాటలు ఆడాను. ఎక్కడ మేము, ఎక్కడ ఆయన. కనుక బ్రహ్మ జ్ఞానేనైతే బ్రాహ్మణ, బ్రహ్మ జ్ఞానమే తప్ప మరి బ్రాహ్మణుడు పుట్టామనో, లేదంటే ఈ భగవద్గీతలో చెప్పినట్టు సాతుర్వన్యం మయా సృష్టం గుణకర్మ విభాగస తస్య కర్తారమపి మాం విద్య కర్తారమవ్యయం. 4 రకాలైన వర్ణాలు నేను పెట్టాను. గుణకర్మ, వాళ్ళు గుణాలు బట్టి ఒక కర్మలు చేస్తారు. శూద్రులు, వైశ్యులు, క్షత్రియులు, బ్రాహ్మణులు. బ్రాహ్మణులు అంటే అదే బుద్ధుడి భాషలో చెప్పాలంటే బ్రహ్మ జ్ఞానేన విత్ బ్రాహ్మణ. బ్రహ్మ జ్ఞానము తెలిసేవాడే బ్రాహ్మణుడు. కానీ బ్రాహ్మణ తల్లికి పుట్టినంత మాత్రం నేను బ్రాహ్మణుడు అనని బుద్ధ భగవాన్ చెప్పాడు అనమాట. అదే బ్రాహ్మణ భాషలో చెప్పాలంటే సంజయ వర్వగనే జపము
కొంచెం డిస్టర్బెన్స్ వర్షం పడుతుంది పైన. సంధ్య వారగానే వేద శాస్త్రములు వెలయనే పరముగాని వాడు పాపడు పాడుగా సంధ్యా స్నానాలు చేస్తున్నా గాని మరి వేద శాస్త్రములన్నీ చదివినా గాని పాపడ కాడు. బ్రహ్మ జ్ఞానము తన ఆత్మను తెలుసుకునేవాడే. స్వరూప సంధానమే వ్యక్తిగత నిర్మించేదే. ఎవరు తన స్వరూపాన్ని తెలుసుకుంటాడు ఆయనే మాత్రమే ఉన్నవాడు. అద్భుతంగా వర్షం పడుతుంది, అది విషయము. ఆ విధంగా 3 రకాలైన గుణాలని 6 అరిచతుర్థాలని ఎవరైతే అదుపులో పెట్టుకుంటారో ఆడు మోక్షస్థితిలో ఉన్నట్టు. దానికి మరి మార్గం ఏంటో అంటే త్రిరత్నాలు, 3 రకాల లక్షణాలు అన్నమాట. ధ్యానము, స్వాధ్యాయము, సత్య సాంగత్యము. ఎవరైతే నిరంతరము చేస్తారో వాళ్ళు ముక్తి మార్గంలోకి వస్తారు. ఈ 3 చేస్తే మన అరిచావర్గాలను అదుపులో పెట్టుకోవచ్చు, 3 గుణాలని దాటవచ్చు. ఎందుకంటే జడ్జిమెంట్ ఉండదు ఎక్కడ కూడా. ఓహో వీడు ఎప్పుడు తాగి పడుకుంటున్నాడు, అవునా వీడు జంతు జన్మని తెచ్చాడు కనుక తమో గుణంలో ఉన్నాడు అనే విషయం తెలుస్తుంది. వీడు ఎప్పుడు ఎదుటోళ్ళని పీకి తింటున్నాడంటే రజోగుణము, ఓహో ఇంకా వీడు దాటుతాడు. ఈయన ఎప్పుడు పేరు ప్రఖ్యాతులుగా చూస్తున్నాడా, ఆహా సత్వగుణము. నేనెవరు, నిర్గుణము. త్రైగుణ్య విశ్వవేద నిస్త్రైగుణో అర్జున నిర్ద్వంద్వో నిత్యసత్వస్థో నిరోగక్షేమ ఆత్మవాన్. ముక్తి అంటే ఏమిటంటే 3 గుణాలని దాటి 6 అర్జవర్గాలను అదుపులో పెట్టుకుంటే ముక్తి మార్గము. ముక్తిలో ఉన్నట్టు అంటే ఎప్పుడు ఆరోగ్యంగా ఉంటాము, అన్ని ఐశ్వర్యాలతో ఉంటాము, ఎప్పుడు ఎటువంటి బాధ రాదు. ఎప్పుడంటే చనిపోయిన తర్వాత కాదు, ముక్తి మోక్షము బ్రతుకున్నప్పుడే. ముక్తన్నా మోక్షమన్నా అపవర్గమన్నా నిశ్చయసన్నా ఒకటే. మరి ఇది మరి దుఃఖరాహిత్యం పొందాం ధ్యానం వలన, తజ్జని సాంగత్యం వలన, ఆసార సాంగత్యం వలన. మరి జన్మరాహిత్యం చేసుకోవాలి కదా. ఎన్ని జన్మలకి ఎలా వస్తాము, ఎన్ని జన్మలు ఎలా పుడతాము, ఒకే పాఠశాలలో ఎందుకు ఎలా మళ్ళీ మళ్ళీ వస్తున్నాము అంటే ఈ ధ్యానం తెలిసిన తర్వాత, నువ్వు సంపూర్ణ ఆరోగ్యం ఉన్న తర్వాత, నీ కుటుంబం బాగున్న తర్వాత నువ్వు విస్తారంగా సత్యాన్ని చెప్పాలి. అందుకే కృష్ణ పరమాత్మ ఏం చెప్తున్నాడంటే, అర్జున ఈ తపస్సుని ధ్యానమని ఈ సంవత్సరాన్ని విడిచిపెట్టి ఎక్కడెక్కడికో వెళ్తారు. 1000 సంవత్సరాలు ఉండిపోతారు నాయన. ఎందుకంటే హాస్టల్ ట్రావెల్ చేస్తారు, పాశ్చిమిక తీసుకుంటారు. వాళ్ళు ఆజ్ఞా చక్రంలో ఉంటారు, అన్ని చూస్తారు కానీ మళ్ళీ జన్మ తీసుకుంటారు. చూసారా, ప్రతిసారి అదే చెప్పారు అన్నమాట. ఆజ్ఞా చక్రంలో ఉన్న రమణ మహర్షి గారు కూడా మళ్ళీ జన్మ తీసుకున్నారు అని. ఎందుకంటే ఈ ధ్యానం సుఖంగా ఉంటది, ఆహారం అవసరం లేదు, అన్ని చూస్తాం అన్ని లోకాలు కూడా. కానీ నువ్వు శాస్త్రానికి రావాలి అంటే సేవ చేయాలి. ఇప్పుడు జూముల్లాగా, ధ్యాన చక్రంలాగా స్కూల్ పిల్లలకి మరి మేము 30,000 మంది పిల్లలకి శ్రీకాకుళం జిల్లాలో ఒక టీం ద్వారా చెప్పడం జరిగింది. ఎన్నో ప్రోగ్రామ్స్ పెడుతున్నాం. అంటే మాకు ఉన్నదాన్ని అందరూ చేస్తున్నారు. త్రిపుర మాస్టర్ అంతేనే ధ్యానం నేర్చుకుని వెంటనే ధ్యాన ప్రచారం చేసేవాడు. సో కృష్ణ పరమాత్మ ఏమి ఇచ్చారంటే 8:16లో ఆ బ్రహ్మ భువన లోక పునరావర్తన. అర్జున
మాముపేత్యతు కౌంతేయ పునర్జన్మన విద్యతే. చూసారా, మీరు ధ్యాన స్థితిలో కూర్చొని, తపస్సులో కూర్చొని అనేకమైన లోకాల బ్రహ్మ భువనాల్లో అన్ని లోకాలు తిరిగినా పునరావర్తన జన మళ్ళీ పుడతావునైనా. సరే, ధ్యానమే అల్టిమేట్ అనుకొని ధ్యాన స్థితిలోనే ఉండిపోతే మళ్ళీ పుడతావు. మాముపేత్యతు కౌంతేయ పునర్జన్మన విద్యతే. నా స్థితికి, కృష్ణ పరమాత్మ స్థితి సహస్ర స్థితికి చేరాలి అంటే ధ్యాన ప్రచారం తప్ప ఇంకొకటి లేదు, ధ్యాన సేవ తప్ప ఇంకొకటి లేదని పత్రిసారి మనకు సెలవిచ్చారు. ఇది జన్మరాహిత్యం. జన్మరాహిత్యం పొందాలి అంటే నీలాగే చాలా నువ్వు ఆత్మజ్ఞానం నేర్చుకొని నీలాగే చాలా మందిని ఆత్మజ్ఞానం చేసిన తర్వాతే జన్మరాహిత్యాన్ని పొందుతావు. దుఃఖ రాహిత్యాన్ని పొందాలంటే, నువ్వు మోక్షానికి రావాలంటే 3 గుణాలను దాటి 6 అరిచవర్గ నదుల్లో పెట్టుకున్నప్పుడే ఈ రెండే మనకు ఉన్నాయి, దుఃఖ రహస్యము, జన్మ రహస్యము. సరే, దుఃఖ రహస్యం పొందడానికి ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సంగతం చేయాలి. జన్మ రహస్యం పొందడానికి అక్కడి నుంచి వచ్చిన ఏదైతే అనుభవము, నేను ఒక బోయివాడిని, నేను ఒక మత్స్యకారుడిని, నేను అన్ని పొందాను ధ్యానం ద్వారా. మరి అవి నేనేం చేస్తాను? విస్తారంగా ధ్యాన ప్రసారం చేస్తే జన్మ రహస్యం అవుతుంది. ఎవరు చేయవలసిందని ఇల్లే సింపుల్ సొల్యూషన్. భూమి మీద ఉంటుండగా సకల భోగాలతో సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలంటే దుఃఖ రహస్యం పొందాలి. భూమి మీద వెళ్ళిన తర్వాత నీ పని నువ్వు చేసావు నాయన అని అక్కడ ఇంకెవరు అడగకూడదు. ఆదిశంకరాచార్యులు చెప్పినట్టు. ఆదిశంకరాచార్యులు ఏం చెప్పారు? భగవద్గీత కించిదీత గంగాజల నౌకనిక పీత సుకృతి పియేన మురారి సమచ్చ కృతే తస్సయమేన రసచ్చ భజ గోవిందం భజ గోవిందం. చూసారా ఏమన్నాడు ఆయన? మానవ జన్మ ఎత్తనందుకు భగవద్గీత కొంచెమైనా చదవండి అంటే అర్థం ఏంటంటే శ్లోకాలు వల్లించడం కాదు, ఒక్క శ్లోకమైన చదివి అర్థం తీసుకొని దాన్ని ఆచరించడము. మనకు తెలిసిందే, గంగాజలం అంటే ధ్యానము, మురారి సమ్మచ్చ అంటే సజ్జన సంగతి. 3 ఎవరు చేస్తారో ఎవరైతే శరీరం విడిచిపెట్టిన తర్వాత పైకి వెళ్తారో, నువ్వు భూమి మీదకి ఏం చేసావు నాయనా అని అడగరు. నీ ఇష్టం, నువ్వు జన్మకు రావాలంటే రా గురువులాగా, బోధకులాగా, లేదంటే అక్కడ ఆత్మరూపంలో ఉండొచ్చు, అనేక లోకాలు తిరగచ్చు. ఇది సత్యము. ఈరోజు తెలుసుకుంది ఏంటి? ముక్తి మార్గము. పత్రిసారి అందించిన జ్ఞానము. థ్యాంక్ యూ మాస్టర్స్. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇట్లా పిలవంగానే వచ్చి మీ ఆత్మజ్ఞానాన్ని అందించినందుకు చాలా కృతజ్ఞతలు సార్. థ్యాంక్ యూ సార్. మన పని అదే కదమ్మా. మన పని ఏంటి అంటే నేర్చుకున్న విషయాన్ని చెప్పడం. ఎలా వస్తుంది అంటే వాళ్ళు చూసుకుంటారు. ఎవరికి భూమి మీద ఎక్కడ లోటు లేదు. నేను ఆత్మని అంటే 5 పంచభూతాలు నాకు చూసుకోవడానికి ఉన్నాయి. ఒక ప్రధానమంత్రి వస్తే గవర్నమెంట్ ఎలాగైతే సెక్యూరిటీ ఇచ్చి భోజనాలు పెడతాదో, ఈ చిన్న భూమి మీదకి ఆత్మ 5 పంచభూతాలు తీసుకొని లోపలికి వచ్చింది అనమాట. పంచభూతాలు మన సృష్టికర్త పంచభూతాలు మనకి రక్షగా ఇచ్చారు. మనమే ఆసామాసి కాదు, లోపల ఉన్నవాడు. 5 పంచభూతాలు, మనుషులు కాదు, గన్మానులు. మనకి 5 పంచభూతాలే కాపాడుకొని తిరుగుతున్నాయి. అది సత్యం. 5 పంచభూతాలే మనకి శరీరం ఇచ్చి, 2 తల్లిదండ్రుల ద్వారా 5 పంచభూతాల నుంచే మనకు ఆహారం వస్తుంది. మనకి ఏం తక్కువ ఉంది? లేదని ఒక భయం తప్ప అన్ని ఉన్నాయి. ఏమనంటే అడగండి. థ్యాంక్ యూ సార్. నాంపల్లి మాట్లాడండి. మాస్టర్ మాట్లాడండి. సార్ ఇవ్వండి. సుధాకర్ మాస్టర్ ఆప్షన్ ఇవ్వండి, అన్మ్యూట్ అవ్వట్లేదు. ఇంకెవరైనా మాట్లాడు.
సార్ సార్ అయితే అన్మ్యూట్ అవ్వట్లేదు. సుధాకర్ మాస్టర్ బిజీ ఉన్నారేమో. ఎవరన్నా కిషోర్ ఇప్పుడు చూడండి మాస్టర్. అయితలే. ఇక్కడ చూడు చూడ. ఓకే మాస్టర్ మాట్లాడండి. నాంపల్లి మాస్టర్. నమస్కారం ఓకే మాస్టర్. మాస్టర్ మాట్లాడండి. నమస్తే. శ్రీ పితామహపత్రిజీ గారికి శతకోటి ఆత్మ ప్రణామం. చాలా అద్భుతమైనటువంటి చెప్పారు నాకు. చాలా థ్యాంక్ యూ. మీరు ఏ రకంగా మీరు సేవ చేశారు, ఏ రకంగా మీరు బయటికి వెళ్ళి ఏ రకంగా చేశారు, ఏ రకంగా విచ్చలవిడిగా మీరు ఉన్నారు, ఏ రకంగా మళ్ళీ తిరిగి మీరు లైఫ్ తిరిగి మీరు ఆవిరిగా ఈ స్థితికి రావడం చాలా అదృష్టం. 2016 నుంచి మీరు ధ్యానంలోకి రావడం చాలా అదృష్టం. మంచి జ్ఞానాన్ని అందించారు మాస్టర్. ఆత్మ ప్రణామం మాస్టర్. గమ్మును కూర్చుంటే అదే కులకాంతం ఉండదు. మిగతా విద్యలన్నీ కూడా కొట్టి పడేశారు వేమన స్వామి, వేమనాచార్యులు. ఒక శ్వాస మీద దేశే ఆత్మజ్ఞానం, జ్ఞానం ఒక్కటే ఆత్మజ్ఞానం ఇస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు అన్ని ఉన్నాయి కానీ మీరు ఆనందంగా ఉండడం అదే నాకు కావాలన్నారు. నమ్మకం చాలా విడవైన పట్టుదల విజయరాశి. ఫ్రెండ్స్, ధ్యానంలో ఉన్నాను అనుకోండి, నేను ఆత్మను అనుకోండి, ఆత్మకి అన్ని తెలుసు, ఎలాంటి సమస్యలైనా క్లియర్ చేసుకుంటాను. నమ్మండి. ఎందుకంటే ఇక్కడ మన అందరి అనుభవాలు కూడా అనుభవ జ్ఞానమే, ఒకరితో ఒకరు కాదు. 6 ఏళ్ళు కిందట 8 ఏళ్ళ కిందట చనిపోవాల్సిన నేను ఇంత అద్భుతంగా ఆరోగ్యంగా ఉన్నానంటే ఆ ధ్యానము, ఆ ధ్యాన ప్రసారం, గురువు గారు చెప్పిన మాట నాకు నమ్మకం. నేను బుద్ధుడు అవ్వాలి, నేను ప్రపంచమంతా ధ్యానం చెప్పాలి, నాకు ఈ రావు. అసలు మాట్లాడడం వచ్చేది కాదు, తినడము తాగడం వచ్చు. మరి ఇప్పుడు భగవద్గీత చెప్తున్నాం కదా, భగవద్గీతలో మీరు ఏ అధ్యాయంలో ఏ శ్లోకం ఉంది, దాని అర్థం అంతరార్థం కూడా గురువులు ఇచ్చారు అంటే నేను సిద్ధంగా ఉన్నాను, నమ్మాను, శ్రద్ధ ఉంది. మీకు ఉంటే మీరు ఎవరమైనా సరే వచ్చిన తర్వాత ఎట్లా ఇది స్పిరిచువల్ టాబ్లెట్ వదిలేరు కదా, నిన్నటి నుంచి క్లాస్ తీసుకుంటున్నాను ఇట్లా అనుభవం కోసం. కానీ నిన్న ఇవాళ క్లాసు వింటే నాకు అనుభవం వచ్చింది ఏంటంటే, అప్పుడు నేను అదే యోగా క్లాసుకి వెళ్ళాను కదా, పూర్తిగా అదే లాస్ట్ లో వచ్చేది ఆనందమయ కోసం చేపిస్తారు. దీంట్లో కూడా డిటో మొత్తం సబ్జెక్ట్ అలాగే కనబడుతుంది. అయితే మళ్ళా పూర్తిగా వెళ్ళాలి. ఇంతకు ముందు పోయినప్పుడు 1 సంవత్సరము ఇది వదిలేసాం, ఏది మాంసాహారం కానీ అన్ని. ముందు క్లాసుకి వెళ్ళినప్పుడు ఇప్పుడు మళ్ళా ఒక 6 నెలల వాటికి వెళ్ళిపోకుండా మళ్ళా దీంట్లోకి ఎంటర్ అయ్యాము. ఇప్పుడు 1 నెల నుంచే దీంట్లో క్లాసు ఇది సజ్జన సంగత్యం వినబడి. ఓకే, ఇంకా మీరు విడిచిపెట్టద్దు. మీకు ప్రకృతి గొప్ప అవకాశం ఇచ్చింది, అనారోగ్యం ఇది శరీరం, మనం కాదు, శరీరంలో ఉన్న వాళ్ళం కనుక ఇంకా విడిచిపెట్టద్దు. ఎందుకంటే వేమన చెప్తున్నాడు, తనలో సర్వం. 4 నెలల నుంచి లైవ్ లో ట్రై చేస్తా ఉంటే ఈ సార్ దొరికారు. ఇప్పుడు 1 నెల లోపు ఆయనకు రాత్రి 11-12 మాట్లాడేది. అంటే అప్పుడు పరిచయం అయింది.
అంటే మా పని ఏంటంటే ఎప్పుడు మెలకు వస్తే అప్పుడు ధ్యానం చేసుకుంటా ఉంటాం 4 నెలల నుంచి. కానీ ఎవరితో పని లేదు, వీడియో చూసి చేసుకుంటా ఉండటం. మనం దాని మీద సిద్ధంగా అవగాహన ఉంటే కొద్దిగా ఉంది యూనివర్సిటీ కాబట్టి ఉపయోగపడుతుంది. తర్వాత ఈ కృపాకర్ సార్ కలిసిన తర్వాత ఒక దారి అనేది అప్పుడు దాకా ఎత్తులాడుతూ ఉన్నాం కానీ దారి అనేది తగలలేదు. ఇక్కడ మా గ్రామంలో కూడా ఉంది పిరమిడ్. 2 సార్లు అడుగులు వేసాను కానీ అది కంటిన్యూ చేయలేకపోయినాం. ఓకే, అడుగులు వేసాం మీరు వేయటానికి మొత్తం అది ఏం లేదు, ఇంకా పోలేకపోయాం. మీరు ఇంకా ఇందులో ఇందులో మన పిరమిడ్ సొసైటీలో సీక్రెట్లు లేవు. ఫస్ట్ ఆ, దీనికి శాఖాహారం అవ్వాలి. భగవంతునికి భక్తుడికి మధ్యలో అడ్డున్నది ఆహారం. మాంసాహారం అయితే దీనికి టికెట్ లేదు. ఓకే, ఓకే పిరమిడ్ సార్. సొసైటీలోకి టికెట్ లేదు. మాంసాహారం వెళ్తే భగవంతుడి దగ్గరికి గేటు అడ్డు. కనుక శాఖాహారం అయిపోయామంటే ఇంకా అద్భుతం. అదొకటి. నెక్స్ట్ మీరు ధ్యానము సజ్జన సంగతి స్వాధ్యాయం చేయండి. వాళ్ళ ఇంట్రెస్ట్ బట్టి అన్ని జరుగుతాయి. మీరు ఏమైనా అవసరం అయితే పర్సనల్ మాట్లాడొచ్చు. మాలాంటి మాస్టర్లు చాలా మంది ఉన్నారు. నాలాంటి వాళ్ళు లక్షల మంది ఉన్నారు పిరమిడ్ సొసైటీలో. ఎవరైనా మీతోని ప్రేమగా మాట్లాడతారు, మీకు సలహాలు చెప్తారు. స్పిరిచువల్ టాబ్లెట్స్ అన్నారు కదా, అందులో ఇంకా అద్భుతమైన మాస్టర్స్ ఉన్నారు. దేనికి ఏ ప్రాబ్లంకి ఏం క్లియర్ చేయాలో వాళ్ళు చెప్తారు. నో ప్రాబ్లం. కంప్లీట్ అవుతాం. మీరు సరే అంటే మనం ఒక ఆత్మ కుటుంబంలోకి వచ్చారు, వచ్చేదాయి కుటుంబంలోకి వచ్చారు. ఓకేనా? మీరు పర్సనల్ కూడా మాట్లాడొచ్చు. మరి జూమ్ లో అందరూ మాట్లాడతారు కనుక వాళ్ళతో కొంచెం మాట్లాడదాం. ఓకే. మోక్షానం కానీ కారణం మనసు అట. ఆ మనసు ఎలాంటిదంటే కోతి లాంటిది. మనసును కొంచెం అదుపులో ఎక్కువ పెట్టుకోమంటుంది. ఎక్కువ ధ్యానం, ఎక్కువ సజ్జన సాంగత్యం చేయండి. స్వాధ్యాయం చేయండి, మనసు అదుపులో అవుతుంది. అంటే కోతి అంటే అర్థం ఏంటి? మన నిర్వచన ఒకనొక కోతి హనుమంతుడయ్యాడు శ్వాసను పట్టుకొని. మనం కూడా అలాంటి కోతి మనస్సే. ఒక్క క్షణం కూడా సంచలనం అయిన మనసు కనుక మనం కూడా జ్ఞానోదయం పొందాలి అంటే మనసును అరికట్టాలి, శ్వాస మీద ధ్యాస పెట్టి. అందుకే కోతి మనకు కనిపిస్తుంది. ఇంకా ఎక్కువ చేయమని అర్థం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సుధాకర్ సార్, లక్ష్మీ మేడం గారు. మెసేజ్ ఇచ్చి